హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ ఫుడ్. ఈరోజు మనం వీడియోలో ప్లెయిన్ ఆమ్లెట్ రెసిపీ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. చాలా సింపుల్గా మనం ఈ ఆమ్లెట్ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రాసెస్ని అయితే చూసేద్దాం. ముందుగా నేను ఒక గిన్నె తీసుకున్నానండి. అందులోకైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, తర్వాత కొద్దిగా పసుపు, మిరియాలు దంచి యాడ్ చేస్తున్నానండి ఒక 1/2 టీ స్పూన్. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. మనం ముందుగా ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఒకేసారి అంతా బాగా కలిసేలాగా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న మసాలాని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకుందాం. అందులోకైతే నేను ఒక 4 ఎగ్స్ అయితే వేసుకుంటున్నానండి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలో చూసుకొని దానికి తగినట్టుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ ఎగ్స్ అన్నీ మనం బాగా మిక్స్ చేసుకుందామండి. ఎగ్స్ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఎగ్ని ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత దీన్నైతే పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి కొద్దిగా బటర్ వేస్తున్నానండి. ప్యాన్ అంతా ఈ బటర్ అప్లై చేయండి. మీకు ఆయిల్ కావాలంటే బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే నేను ఆమ్లెట్ వేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను అయితే వేసుకుంటున్నానండి. చుట్టూరా ఈ విధంగా మొత్తం వేసుకోండి మసాలాని. ఒకవైపు కాలాక మరోవైపుకి టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక వైపుకి కూడా టర్న్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్లెయిన్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా మనం ఈ ఆమ్లెట్ అయితే చేసుకోవచ్చండి. ఈజీ వేలో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆమ్లెట్. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.